మరి అయాన్ బాబు ఏంటంటే హీరో అయిపోయారని మీరు యాటిట్యూడ్ వచ్చేసిందా లేదా మాట్లాడడం తగ్గించే మీ సత్య నువ్వు చేసిన ఈ సీన్స్ అన్నిట్లో ఆ దయ్యంతో కూర్చొని ఒక కాన్వర్జేషన్ ఉంటుంది, ఏడుపులో రకాలు ఉంటాయి అని చెప్పేసి, అది చాలా అంటే థియేటర్ మొత్తం పడి పడి నవ్వుకున్న సీన్. దానికి ఏంటి ముందే అనుకోవడం గానీ లేదా ఏదైనా ఇంప్రూవైజేషన్స్ గానీ స్పాట్ లో కొన్ని యాడ్ చేసింది. అది బేబీలో నా పిల్ల అని ఏడుస్తారు, అవి యాడ్ చేసింది. అది ఒకసారి మా కోసం చిన్నప్పుడు అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది, అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది, అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది అని ఏడుస్తుంది. ఓకే, ఆ బాగా రిచ్ వ్యక్తి ఎలా ఏడుస్తాడు? బాగా రిచ్ వాళ్ళకి బయటికి ఒక ఆడపిల్ల ఎలా ఏడుస్తుంది? మాస్ ఏడుపు. అది కాదు, ఏంటది ఆ ఏడుపు ఏంటది? గర్ల్ ఫ్రెండ్ అడిగినప్పుడు చెప్పు. అది లేదు సినిమాలో ఉంది. లేదు. ఓకే, గర్ల్ ఫ్రెండ్ వదిలేసి సరే, మాస్ ఏడుపులు ఎలా ఉంటాయి? ఫైనల్లీ ఒక బాయ్ ఫ్రెండ్ వాళ్ళ పిల్ల వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే ఆ ఏడుపు ఎలా ఉంటది? ఇదిగో నీ బేబీ ఇక్కడే ఉంది, నీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు, ఎలా చెప్తావు? అది నా పిల్లరా. అక్కడ కూడా మేము ఆన్ ద స్పాట్ లో ఎంత అంటే యూనిట్ ఉన్నారో అందరూ పడి నవ్వుతున్నారు. అది స్పాంటేనియస్ తను అనుకొని చేశాడు. అది నేను యాడ్ చేస్తానండి. కెమెరా ముందు వచ్చే ప్రతి ఆర్టిస్టులకి ఎందుకు వీళ్ళు గ్రేట్ యాక్టర్లు అవుతారంటే వాళ్ళకి ఒక స్పృహ వస్తుంది. అప్పుడు దాకా కెమెరా కట్టిన తర్వాత వాడెవడో దొబ్బుతున్నాడు, ఆడేవాడు డబ్బులు అడుగుతున్నాడు, ఇంట్లో ఏమో ఫంక్షన్ రావట్లేదు, సాయంత్రం ఈవినింగ్ పార్టీ ఉంది అని ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఓకే షార్ట్ రెడీ అనగా నీవు పక్కన పెట్టి ఆ టెన్షన్లు, డేట్లు టెన్షన్లు, డబ్బు టెన్షన్ లో అంటే పక్కన పెట్టి కాంట్రిబ్యూట్ చేయడం.